ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. 1 సమూయేలు గ్రంథం 26 అధ్యాయము 25వ వచనము. అందరూ కూడా బాగున్నారా? మానదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించబడును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాదేవుడు గనుక నీ చేతులు కష్టాజీతాన్ని నువ్వు అనుభవించదవు. అప్పులు సమస్యలో ఉంటున్నావా? తునీకరించబడుతున్నావా? వెలువైబడుతున్నావా? సహోదరి సహోదరుడా, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు. ఇదిగో నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడు దీవించి దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇదిగో నూతనమైన కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నేను తలగా ఉంచబోతున్నాడు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వెతుకుతున్నావా? దేవుని గణపరిచిన వాడిని దేవుడు గణపరచబోతున్నాడు. దేవుని ప్రేమించిన వాడిని దేవుడు ప్రేమించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు తునీకరించబడుతున్నావో నమ్మితే దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు దేవుని దగ్గరికి వస్తావా? నశించిపోతున్నావా? నశించిపోతున్న ఆత్మలో వెతికి రక్షించడానికి దేవుడు మనిషి కుమారుడు లోకానికి వచ్చును. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కుటుంబాన్ని దీవించాలంటే మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాల. దేవుణ్ణి వెంబడించాలా. దేవునికి మొరపెట్టాలా. ఆయన గణపరిచిన వాడిని దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని గణపరుస్తున్నావా? పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, గణపరుస్తావో, ఈ సమస్యలో దేవుడు ఎరిగి ఉంటున్నాడు. ఈరోజు ఏ స్థలంలో నువ్వు కుమురుకుతున్నావో, బంధకములు ఉంటున్నావా, చీకటి శక్తులతో బంధించబడుతున్నావా, భయంతో ఉంటున్నావా, బాధపడుతున్నావా, భయపడుతున్నావా, ఈ సమస్యను ఎరిగి ఉంటున్నాడు. ఇదిగో నూతనమైన క్రియను దేవుడు చేయబోతున్నాడు. ఈ నూతనమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఘన కార్యములు పూనుకుందువుగాక. నీకు తొలకర వర్షము, కడవర వర్షము నువ్వు అడుగు పెట్టినప్పుడల్లా దేవుడు కురిపించబోతున్నాడు. ఆత్మ అభిషేకముతో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు ఆత్మతో నువ్వు ఉన్నప్పుడు, దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుని వెతికినప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు తునీకరించబడుతున్నావో, ఎక్కడైతే నువ్వు నవ్వులు పాల్గొతున్నావా, వెలివేస్తున్నారా, తునీకరించబడుతున్నావా, అనారోగ్యం కలుగుతున్నావా, దేవుడు స్వస్థత, విడుదల, ఘనత, విజయం నీకు దయచేయబోతున్నాడు. స్వస్థత దేవుడు దయచేయబోతున్నాడు. ఓ తైలాభిషేకం నీ శిరస్సు మీదకి దిగినప్పుడు బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కుటుంబానికి నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం చుట్టూ కంచె కాపుదల నుంచి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడి దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.